ఇప్పుడైతే మనం పొటాటో చిప్స్ చేయడానికి పొటాటో తీసుకున్నాం. పొటాటో అయితే కట్ చేసుకుంటున్నాను. పొటాటో అయితే కట్ చేసేసాను. పొటాటో మొత్తం కట్ చేసిన తర్వాత మనమైతే పెనం అయితే పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. నేనైతే పొయ్యి మీద అయితే పెనం పెట్టుకున్నాను. దాంట్లో అయితే నూనె పోసి నూనె అయితే హీట్ చేశాను. ఆ నూనె హీట్ చేసిన తర్వాత పొటాటో చిప్స్ అయితే వేసేసాను. ఆ పొటాటో చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసాం కదా, దానైతే నూనె వేసి బాగా వాడ్చాను, బాగా హీట్ చేశాను. అవైతే హీట్ అయిన తర్వాత అయితే పొయ్యి నుంచి అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను. ఆ ప్లేట్లోకి అయితే మొత్తం వేసేసుకోవాలి. ఆ ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత మనమైతే దాంట్లో మిరప్పొడి, కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు మిరప్పొడి అయితే కొంచెం చల్లుకుంటున్నాను. దాంట్లో నేనైతే టేస్ట్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేస్తున్నాను. అదైతే సూపర్గా వచ్చింది. మీరు మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.